ఏపీ సచివాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది. అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అలా చూద్దాం. Please deliver few words on this momentous occasion. అందరికీ నమస్కారం అండి. రాజ్యాంగ దినోత్సవానికి చేసినటువంటి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన సహచర మంత్రులకి, ఇక్కడ చేసినటువంటి అధికారులకి అందరికీ నమస్కారాలు. 75 సంవత్సరాల క్రితం మన రాజ్యాంగాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకున్న సందర్భంగా ఈ రోజున మనం కాన్స్టిట్యూషన్ డేని జరుపుకుంటా ఉన్నాం. భారతదేశం స్వాతంత్రం సందర్భించిన సందర్భంలో మన దేశం కొరకు రాజ్యాంగం ఉండాలన్న లక్ష్యంతో నిర్మించబడిన అతిపెద్ద రచనా రాజ్యాంగం. ఈ రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం, ఆయన యొక్క మేధస్సు, సమాజంలో తను అనుభవించినటువంటి సామాజిక రుగ్మతల పరిష్కారం, ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ తత్వాలు, కుల, మత, వర్గ, భాష ఉన్నటువంటి విభేదాలన్నిటి కూడా ఒక చక్కని పరిష్కారంగా, సమగ్రత ఉండే విధంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం. ఈ రాజ్యాంగ రచనా సంఘంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆరోజు కృష్ణస్వామి అయ్యర్ గారు మన నెల్లూరు ప్రాంతవాసి గారు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అదృష్టంగా కూడా మనం భావిస్తూ ఉన్నాం. ఈరోజు మన రాజ్యాంగం 75 సంవత్సరాలు అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబెట్టడం అనేది కూడా ఆనాటి రాజ్యాంగ కమిటీ సభ్యులు భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం చేయటం అనేది కూడా జరిగిందనే దానికి చక్కని నిదర్శనం. ఈరోజు ఈ రాజ్యాంగం శాశ్వతం కాదు. రాజ్యాంగంలో కాలానుగుణంగా మనం మార్పులు చేసుకునేటువంటి చట్టాన్ని అవకాశాలుగా కల్పించడం భావితరాల్లో మన రాజ్యాంగం యొక్క సవాళ్ళు ఎదుర్కొనేదానికి నిలబడాలనేటువంటి లక్ష్యాన్ని కూడా ఇందులో నిర్దేశించడం జరిగింది. దీనిలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు ఏమైనప్పటికీ కూడాను ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం కలిసికట్టుగా ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని, పార్లమెంటుకి ఏర్పరచుకునే విధానాన్ని కూడా మనకి రాజ్యాంగం కల్పిస్తూ